ఏ మనుషుడైనప్పటికీ ஆவியானவர் இல்லாமல் దేవుని ఆత్మ లేకుండా ஆவிக்குரிய கிரியைகளை செய்ய முடியாது. దేవుని యొక్క క్రియలను జరిగించలేడు. அதனால தான் சொல்றேன், இந்த நாள் மிக முக்கியமான ஒரு நாள். అందుకోసమే ఈ దినము మరి ముఖ్యమైనటువంటి దినం. நான் இன்றைக்கு தேவனுடைய வார்த்தைக்கு போவதற்கு முன்பாக మనం ఈ దినము దేవుని వాక్యానికి పోవడానికి ముందు நான் ஒரு சிறிய முகவுரை இன்ட்ரடக்ஷன் சொல்ல விரும்புகிறேன். నేను ఒక చిన్న ఉపమానాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. இன்னைக்கு நாம் திருப்பதியிலே இதை வெளியிடவில்லை. వాస్తవానికి ఇది మనం ఈ దినం తిరుపతిలో విడుదల చేయడం లేదు. இது சாத்தானுடைய கோட்டையிலே வெளியிடுகிறோம். సాతాను యొక్క కోటలో విడుదల చేస్తూ ఉన్నాం. நாம் ஊழியம் செய்வது உலகத்தில் அல்ல, మనం సేవ చేస్తున్నది లోకంలో కాదు, சாத்தானுடைய பிரபஞ்சத்தில் ஊழியம் செய்து கொண்டிருக்கிறோம். సాతాను యొక్క ప్రపంచంలో మనం సేవ చేస్తూ ఉన్నాం. ஆண்டவர் சொன்னார், దేవుడు చెప్పాడు, இதோ உலகத்தின் அதிபதி என்னிடத்தில் வருகிறது, ఇదిగో లోకాధిపతి నా వద్దకు వస్తూ ఉన్నాడు, அவனுக்கு என்னிடத்தில் ஒன்றும் இல்லை. వానికి నా వద్ద ఏమీ లేదు. அந்த உலகத்தின் அதிபதியாகிய சாத்தான் కనుక ఈ లోకాధిపతి అయినటువంటి సాతాను இன்னும் இருக்கிறான். ఇంకా ఉన్నాడు. அவனை யாரும் கொல்ல முடியாது, వాడిని ఎవరు చంపలేడు, அவனை யாரும் கட்ட முடியாது. వాడిని ఎవరు బంధించలేరు. ஏனென்றால் ఎందుకనగా கடவுளே அவனை இந்த உலகத்தில் வைத்திருக்கிறார். దేవుడే అతన్ని ఈ లోకంలో ఉంచి ఉన్నాడు. அதுக்கு ஒரு நோக்கம் இருக்கிறது, దానికి ఒక ఉద్దేశం ఉన్నది. அவனுக்கு ஒரு ஆயுசு நாட்கள் இருக்கிறது. అతనికి ఒక ఆయుష్ దినాలు ఉన్నాయి. அந்த நாள்ல அவன் முடிக்கப்படும். ఆ దినము ముగించినప్పుడు అతని యొక్క చరిత్ర ముగించబడుతుంది. அது வரைக்கும் అప్పటి వరకు కూడా தேவனுடைய கிரியைகள், దేవుని యొక్క క్రియలు அவனுக்கு விரோதமாக செயல்படும். అతను సాతానికి విరోధంగా అవి బయలుపడుతూ ఉంటాయి. இன்றைக்கு கிறிஸ்தவ உலகம் ఈ లోకం ఈ ప్రస్తుత దినాల క్రైస్తవుల లోకమైనటువంటిది பரியாசத்துக்குரியதாக இருக்கிறது. పరిహాసానికి గురయ్యే విధంగా ఉన్నది. எல்லாரும் கேலி செய்கிற நிலையில் இருக்கிறது. అనేక మంది ఎగతాళి చేసే విధంగా ఉన్నది. கிறிஸ்தவம் ரொம்ப மலிவாகிவிட்டது, ரொம்ப சீப்பாயிடுச்சு. క్రైస్తవులైనటువంటి చాలా విలువ తక్కువగా మారిపోయినటువంటిది. யார் வேணாலும் கிறிஸ்தவர்களாய் மாறலாம், ఎవరైనా క్రైస్తవులుగా మారవచ్చు, யார் வேணாலும் பாஸ்டரா மாறலாம். ఎవరైనా పాస్టర్లు కావచ్చు. கிறிஸ்தவத்தினுடைய சாரம் క్రైస్తవ యొక్క సారమైనటువంటిది இழந்து போய் கொண்டிருக்கிறது. తగ్గిపోతున్నట్టుగా అనిపిస్తుంది. கிறிஸ்தவம் క్రైస్తవం అనేటువంటిది உலகத்திற்கு ఈ లోకానికి தவறான அடையாளத்தை காட்டுகிறது. తప్పైనటువంటి భావనను సూచిస్తూ ఉన్నది. இந்த தவறான அடையாளம் ఈ తప్పైనటువంటి భావన சாத்தானுக்கு கொண்டாட்டமா இருக்கிறது. సాతానుకు మహిమ కలిగించేదిగా ఉన్నది. இப்படிப்பட்ட ஒரு பயங்கரமான காலகட்டத்தில் ఇటువంటి భయంకరమైనటువంటి కాలగతుల్లో கிறிஸ்தவர்களாகி நீங்களும் நானும் క్రైస్తవులైనటువంటి నీవు నేను உலகத்திற்கு சரியான கிறிஸ்தவத்தை காட்ட வேண்டும். ఈ లోకానికి సరైనటువంటి క్రైస్తవాన్ని చూపించే వారిగా ఉండాలి. சரியான கிறிஸ்துவின் அடையாளத்தை காட்ட வேண்டும். సరైనటువంటి క్రైస్తవ ప్రమాణం చూపించే వారిగా ఉండాలి. கிறிஸ்தவ பாடல்கள் வருகிறது, అనేక క్రైస్తవ పాటలు వస్తూ ఉన్నాయి. எல்லாம் வியாபாரம். అంతా వ్యాపారము. எனக்கு தெரிந்த ஒரு பிரபலமான போதகர், నాకు తెలిసినటువంటి ఒక ప్రముఖమైనటువంటి బోధకుడు நிறைய பாடல், ஒரு 50 வால்யூமுக்கு மேல வெளியே வந்து అనేక వాల్యూమ్స్ విడుదల చేస్తూ బయటకు వచ్చాడు. 5 வால்யூம் வரைக்கும் அவர் ஆவிக்குரிய பாடலை பாடினார். 5 వాల్యూమ్స్ వరకు ఆయన ఆత్మీయంగా పాటలు రాశాడు. அந்த பாடல் பிரபலமாக தமிழ்நாட்டில் எடுக்கப்பட்டது. ఆ పాటలు ప్రబలంగా ఎంతో విస్తారంగా వ్యాపించిన తమిళనాడులో ஒரு இஸ்லாமிய முஸ்லீம் ఒక ముస్లిం அவரை பார்த்து பேசி అతను చూసి మాట్లాడాడు. அவருடைய எல்லா பாடலையும் ஒரு கான்ட்ராக்ட் பண்ணிவிட்டார். అతను పాటలు మొత్తం అతన్ని కొనుక్కున్నాడు కాంట్రాక్ట్ కింద. 20 கோடி ரூபாய் விலைக்கு பேசி 20 கோடி 20 కోట్లకు ఆయన కాంట్రాక్ట్ ఆల్బమ్స్ అన్నింటినీ అతను కొనుక్కున్నాడు. அவர் எப்பொழுதெல்லாம் அந்த ஏஜென்ட் சொல்றோம் அப்பதான் இங்க போய் பாட வேண்டும். అతను ఎప్పుడైతే చెప్తాడో ఇప్పుడు వెళ్ళి పడాలి. கடைசியில் இன்றைக்கு அவருடைய பாடவில்லை, ஆவியானவருடைய சத்தத்தை கேட்க முடியவில்லை. చివరిగా ఈ దినాల్లో అతని యొక్క పాటల్లో ఆత్మ సంబంధమైనటువంటి స్వరాన్ని వినలేకపోతూ ఉన్నాం. நிறைய வால்யூம் வந்துவிட்டது, అనేక వాల్యూమ్స్ వచ్చాయి. ஆவிக்குரிய கிரியைகள் இல்லை. అయితే ఆత్మ సంబంధమైన కార్యములు జరగడం లేదు. பாடல் என்பது పాటలైనటువంటివి கர்த்தருடைய ஊழியம். దేవుని యొక్క పరిచర్య. அந்த பாடலை ரசிப்பதற்காக கடவுள் அந்த வரத்தை கொடுக்கவில்லை. ఆ పాటలు జనాన్ని వెంపింప చేయడానికి రూపొందించబడలేదు. பாடல் கடவுள் யார் என்பதை இந்த உலகத்திற்கு காட்ட வேண்டும். ఆ పాటలు దేవుడు ఎవరైనా ఈ లోకానికి చూపించేటట్టుగా ఉండాలి. அவருடைய மகிமையை இந்த உலகத்திற்கு சொல்ல வேண்டும். దేవుని యొక్క మహిమ ఈ లోకానికి చూపించేటట్టుగా ఉండాలి. அதுதான் கடவுள் அந்த வரத்தை கொடுத்திருக்கிறார். అందుకోసమే దేవుడు ఈ వరాన్ని ఇచ్చాడు. அந்த வரம் இன்றைக்கு வியாபாரமாக்கப்படுகிறது. ఈ దినాల్లో ఆ వరం అనేటువంటి వ్యాపారంగా మారిపోయింది. ரொம்ப மனசுக்கு வேதனையான விஷயம். చాలా
யாருக்கு தெரியாது. అయితే అతను ఎవరనేది ఎవరికి తెలియదు. அவர் நிறைய பணம் சம்பாதித்த பிறகு అనేక డబ్బు సంపాదించిన తర్వాత அவர் பிரபலமாய் படங்களில் வந்திருக்கிறார். ఆయన అనేక మంది తెలిసినటువంటి వ్యక్తిగా మారిపోయాడు. போஸ்டர்ல கேசட்ல எல்லாம் அவருடைய படம் தான் தெரிஞ்சிருக்கு. అనేక పోస్టర్స్ లో క్యాసెట్స్ లో అనేక ఫోటోలే ఉంటాయి. இயேசுநாதர் யார் என்று அவருக்கு பார்த்து இயேசுநாதர் ஆண்டவர் யார் என்று யாருக்கு தெரியும். అయితే వాటిల్లో యేసు ఎవరైనటువంటిది బయలుపరచే విధంగా ఉంటాయి. ఈనాటి క్రైస్తవులు అదే విధంగా కొనసాగుతుంది. అది సాతాను యొక్క గొప్ప తంత్రం. ஏன்னா அவன் ரொம்ப அழகா இருக்கிறவங்களாம் சினிமாவுக்கு கொடுத்து అతడు బాగా అందమైన వాళ్ళని సినిమాలకు తీసుకుని వెళ్తూ ఉన్నాడు. நல்லா பாடுறவங்க எல்லாம் அவனை பற்றி பாட வைக்கிறான். బాగా పాడే వాళ్ళని తన కోసం పాడించుకుంటున్నాడు. கடவுளை மகிமைப்படுத்துவதற்காக அவன் மனிதர்களை விடுவதில்லை. అయితే దేవుని మహిమపరచడానికి అతడు మనుషులను వెళ్ళనివ్వడం లేదు. அதனால ஜெரோம் ஒரு பெரிய பாடகர் அல்ல. అందువల్లే ఇర్మియా గొప్ప పాటగారి కాదు. ஆனா கடவுளுக்கு ஒரு பாடகராக தெரிந்து கொண்டார். అయితే దేవుడు ఒక పాటకుడుగా ఇతన్ని తెలుసుకున్నాడు. ஆனா இவர் பெரிய பாடகர் தான் சினிமாவுக்கு போயிட்டு ఉండేవాడిని. இவர் பாடகர் அல்ல. ஆனால் கடவுள் இவரை பாடகராக உருவாக்கியிருக்கிறார். నేను పాడకుని కాదు, అయితే దేవుడు నన్ను పాటకుడిగా మార్చాడు. அதனால இங்கே இந்த நிகழ்ச்சி நடத்தப்படுகிறது. అందువల్లే ఈ దినము ఈ కార్యక్రమం జరుగుతుంది. மகிழ்ச்சிக்காக நடக்கிறது. ఇది దేవుని యొక్క మహిమ కొరకు జరుగుతూ ఉంది. ஒருவேளை ஒரு பெரிய போஸ்டர் போட்டுக்கலாம், ఇద్దరిపై ఒక పెద్ద పోస్టర్ వేయచ్చు, நிறைய నోటీస్ போட்டுக்கலாம், ఎక్కువ నోటీస్ நிறைய மக்களை கூட்டியிருக்கலாம், అనేక మంది పిలిపించి ఉండొచ్చు, இவரை பிரபலப்படுத்தியிருக்கலாம். నేను ఇతను ప్రబలపరిచి ఉండొచ్చు. இது ஆவியானவருடைய கிரியா இருக்கிறதுனால் ఇది దేవుని యొక్క క్రియ కావడం వల్ల அது ரகசியமாக நடத்தப்படுகிறது. ఇది రహస్యంగా జరుగుతున్నది. ஆண்டவர் அற்புதங்களை செய்யும் போதெல்லாம் దేవుడు అద్భుతం చేసేటప్పుడల్లా அதை யாரும் சொல்லாதீர்கள் என்று சொன்னார். ఆయన ఎవరికి చెప్పొద్దు అని చెప్పాడు. ஏன்? ఎందుకనగా கடவுள் దేవుడు அற்புதங்களினாலே பிரபலமாக விரும்பவில்லை. అద్భుతముగా తనను బయలుపరచుకోవడం ఇష్టం లేదు. அவர் சிலுவையினாலே பிரபலமாக விரும்பினார். ఆయన సిలువ ద్వారా తనను బయలుపరచుకోవడానికి ఇష్టపడుతున్నాడు. அவருடைய ஒரே ஒரு நோக்கம் சிலுவை, சிலுவை, சிலுவை. ఆయన ఒకే ఒక ఉద్దేశము సిలువ, సిలువ, సిలువ. சிலுவையின் மூலமே மக்கள் ரட்சிக்கப்பட வேண்டும். సిలువ ద్వారానే మనుషులు రక్షింపబడాలి. பிரபலத்தின் மூலமாக அல்ல, అద్భుతముల ద్వారా కాదు, விளம்பரத்தினால் அல்ல, ఆడంబరం ద్వారా కాదు. கர்த்தருடைய வழியாக இருக்கிறது. ఇది దేవుని యొక్క మార్గమైనది. அதனால ஜெபம் இப்படி ஒரு ஆயுதத்தை படிக்கிறது நான் ரொம்ப மகிழ்ச்சி அடைகிறேன். అందువల్ల ఈ విధంగా చిన్న ఏర్పాటు చేయడం బట్టి నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను. இன்றைக்கு நாம் 1 கொரிந்தியர் 12ஆம் அதிகாரத்தை ஒரு சிறிய வேத பகுதியாக நாம் எடுத்துக்கொள்வோம். 1 கொரிந்தியர் 12ஆம் அதிகாரம் 1 కొరింథీయులు 12వ అధ్యాయం 1ஆம் வசனம் 2ஆம் வசனத்தை நான் வாசிக்க விரும்புகிறேன். మొదటి 1, 2వ వచనాలను ఆశపడుతున్నాం. మరియు సహోదరులారా, அன்றையும் சகோதரரை ஆவிக்குரிய வரங்களை குறித்து நீங்கள் அறியாதிருக்க எனக்கு மனதில்லை. ప్రియమైన సహోదరులారా, ఆత్మీయ బలం గురించి మీరు ఎదుర్కొనడం నాకు ఇష్టం లేదు. பரிசுத்த ஆவியானவர் పరిశుద్ధాత్మ பரிசுத்த பவுலை கொண்டு పరిశుద్ధ పౌలుని గురించి திருச்சபைக்கு சொல்லுகிற உண்மை సంఘానికి చెప్తున్నటువంటి వాస్తవం ఏంటంటే ஆவிக்குரிய வரங்களை குறித்து திருச்சபையார் தெளிவாக இருக்க வேண்டும். ఆత్మీయ బలం గురించి సంఘంలో ఎరిగి ఉండాలి. திருச்சபைக்கு வரத்தை பற்றி கவலை இல்லை. ఇక్కడ ఈ కాలంలో దేవుని సన్నిధికి రావడాన్ని బట్టి చింత లేదు. ஆராதனை செய்ய விரும்புகிறார்கள், ఆరాధన చేయడానికి ఇష్టపడుతున్నారు, பாடல் பாட விரும்புகிறார்கள், పాటలు పాడడానికి ఇష్టపడుతున్నారు, ஆடி பாட விரும்புகிறார்கள், ఆడుతున్నారు, పాడుతున్నారు, மகிழ்ச்சியாய் விருந்துகளை செய்கிறார்கள். ఘనంగా విందులు చేస్తున్నారు. ஆவிக்குரிய வரங்களை குறித்து திருச்சபைக்கு அக்கறை இல்லை. అయితే ఆత్మ సంబంధమైనటువంటి వరముల గురించి వారు చింతించడం లేదు. அதனால்தான் தவறான வரங்களெல்லாம் திருச்சபையில் நுழைந்து விடுகிறது. అందువల్లే తప్పైనటువంటి వరములు విషయంలో సంఘం చోటు చేసుకుంటున్నాయి. தவறான நபர்கள் எல்லாம் வரங்கள் என்று சொல்லுகிறார்கள், சபை அதை நம்புகிறது. తప్పైనటువంటి వ్యక్తులంతా సంఘంలో అభివృద్ధి చెందుతున్నారు, అదే నిజమని సంఘం ఒప్పుకుంటూ ఉన్నది. எனக்கு ஒரு பாஸ்டர் தெரியும். నాకు ఒక పాస్టర్ తెలుసు. என்னுடைய நண்பர் இடத்துல அவர் போயிருக்கிறார். నా బంధువు వద్దకు అతను వెళ్ళాడు. அவரிடத்துல போய் ஜெபம் பண்ணார். అతను మన మీద చేపెట్టి ప్రార్థించాడు. பிரதர், நான் ஜெபித்தேன், కదా నేను ప్రార్థించాను, கர்த்தர் எனக்கு வெளிப்படுத்தினார், నాకు బయలుపడిన దేవుడు நான் சிங்கப்பூருக்கு போக வேண்டும், నేను సింగపూర్కి వెళ్తున్నాను, நீ டிக்கெட் எடுத்து கொடுக்கணும் கர்த்தர் சொன்னார். నీవు టికెట్ కొని ఇవ్వాలని దేవుడు నాకు చెప్పాడు అని చెప్పాడు. அந்த பிரதர் எனக்கு ஃபோன் பண்ணார். ఆ ప్రార్థన చేస్తున్నటువంటి బ్రదర్ నాకు ఫోన్ చేశాడు. எங்க ஒரு பாஸ்டர் வந்தாரு, ఒక పాస్టర్ వచ్చాడండి. இந்த மாதிரி சொல்லியிருக்காரு,
இருக்கிறேன், நான் என்ன சொல்லணும்? ఈ విధంగా సింగపూర్ వెళ్ళడానికి దేవుడు నన్ను టికెట్ కొనమని చెప్పాడు. మరి ఏం చేయమంటారని చెప్పి నాకు ఫోన్ చేశారు. அந்த விசுவாசி ஒரு புதிய விசுவாசி. ఆ విశ్వాసం ఒక కొత్తగా చేస్తున్న నమ్ముకున్నటువంటి వ్యక్తి, கோட்டீஸ்வரன், பெரிய பணக்காரன். ఆయన కోటీశ్వరుడు అయినప్పటికీ அப்போ என்னிடத்து அவர் கேட்ட உடனே நான் சொல்லியாச்சு, நீங்க ஜெபம் பண்ணுங்க. అప్పుడు ఎప్పుడైతే నన్ను అడిగాడో నేను చెప్పాను సమాధానంగా, నువ్వు ప్రార్థన చేయి, கடவுள் உங்களுக்கு என்ன சொல்றாரோ அதை பதில் சொல்லுங்க. దేవుడు నీకు ఏమైతే చెప్తాడో అది నువ్వు జవాబుగా అది నువ్వు చెప్పు. அவர் ஜெபம் பண்ணாரு, అతను ప్రార్థన చేశాడు. கடவுள் ஒண்ணுமே சொல்லல. దేవుడు ఏమి அவர் జవాబు வந்த உடனே சொன்னாரு, ఆ పాస్టర్ వచ్చిన వెంటనే చెప్పాడు, உங்களுக்கு சொன்ன ஆண்டவர் எனக்கு எதுவும் சொல்லல. నీకు చెప్పినటువంటి దేవుడు నాకేమీ చెప్పలేదు. அவர் எப்ப கொடுக்க சொல்றாரோ நான் டிக்கெட் எடுத்து கொடுக்குறேன். దేవుడు నాకు ఎప్పుడు టికెట్ కొనియమంటాడో అప్పుడు నేను టికెట్ కొనిస్తానని చెప్పాడు. வரங்களை தவறாக அறிமுகப்படுத்துகிறார். இதனால దేవునికి వరమును తప్పుగా వాళ్ళు బయలుపరుస్తూ ఉన్నారు. தவறான நபர்கள் இருக்கிறதுனால தவறான நபர்கள் உருவாகுகிறார்கள். తప్పుడైనటువంటి వ్యక్తుల వల్ల తప్పుడు సిద్ధాంతాలు బయలుపడుతూ ఉన్నాయి. அறியாமை திருச்சபையில் இருக்கிற வரைக்கும் தவறான நபர்கள் உலகத்தில் வளருவார்கள். దేవుడు ఎదురు మార్పు సంఘం ఉన్నంత వరకు అదే తప్పైన కార్యక్రమాలు లేక సిద్ధాంతాలు వెలువడుతూ ఉంటాయి. இந்த கிறிஸ்தவம் ஒரு மோடி விட்ட மாதிரி ஆயிடுச்சு. இதனால క్రైస్తవమైనటువంటి மேஜிக் மோடி விட்ட மாதிரி. ఇది ఏదట మ్యాజిక్ మాదిరి అయిపోయింది. ஆமா, కేవలమైన ஒரு கிறிஸ்தவத்தை பார்க்கிறோம். ఎంతో కేవలమైనటువంటి అంటే విలువ లేనటువంటి క్రైస్తవాన్ని మనం చూస్తూ ఉన్నాం. ரொம்ப மனதில் பவுல் சொல்லுகிறார், అందులో పౌలు చెప్తూ ఉన్నాడు, சபையாரே సంఘంతో చెప్తూ ఉన్నాడు, நீங்கள் வரங்களை குறித்து நீங்கள் அறியாமல் இருக்க எனக்கு மனதில்லை. మీరు ఆత్మ సంబంధమైన వరం గురించి ఎదగక ఉండట నాకు ఇష్టం లేదు. இரண்டாவது வசனம் சொல்லுகிறார், రెండవ వచనం చెప్తూ ఉంది, நீங்கள் அஞ்ஞானிகளாய் இருக்கும்போது మీరు అనిశ్చయులైనప్పుడు ஏவப்பட்டபடியே మూగ విగ్రహమును ఆరాధించుటకు ஊமையான விக்கிரகங்களிடத்தில் నడిపింపబడితే மனதை செலுத்தினீர்கள் என்று உங்களுக்கு தெரியுமா? మీరు అన్యులుగా ఉన్నప్పుడు మూగ విగ్రహమును ఆరాధించడానికి మీరు పురికొల్పబడతారని మీరు ఎరిగి ఉన్నారు కదా. பவுல் என்ன சொல்ல விரும்புகிறார்? అక్కడ పౌలు ఏం చెప్తున్నాడంటే, ரட்சிக்கப்படுவதற்கு முன்னால రక్షింపబడడానికి ముందు உனக்குள்ள இருந்த திறமைகளை உம்முடைய வெளிச்சத்துக்கு வரும்படியாக ஜெபிக்கிறோம் ஆண்டவரே. உம்முடைய வேதம் சொல்லுகிறது, என்னுடைய வார்த்தைகள் வெறுமையாய் திரும்புவதில்லை, அது சென்று அதனுடைய வேலையை முடித்து திரும்பும் என்று நாங்கள் பார்க்கிறோமே. இப்பொழுதும் தேவனே, உம்முடைய வல்லமுள்ள வார்த்தை இந்த உலகத்திற்கு வெளிப்பட நாங்கள் ஜெபிக்கிறோம். இதை ஆசீர்வதியும். உம்முடைய பிள்ளைகளாக, உம்முடைய ஊழியர்களாக, உம்முடைய ஆசாரியர்களாக, உம்முடைய தேவனுடைய குடும்பமாக இதை நாங்கள் ஆசீர்வதிக்கிறோம். ஆசீர்வதியும். இயேசுவின் நாமத்தில் கேட்கிறோம் நல்ல பிதாவே, ஆமென்.